ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏప్రిల్ 12న ఉమ్మడి విశాఖలో జరిగే బహిరంగ సభకు అందరూ హాజరు కావాలని సిఐటియు రీజనల్ అధ్యక్షులు ప్రేమ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులతో గత కొన్నాళ్లుగా వెట్టి చాకిరీ చేయించుకొని తగిన వేతనం ఇవ్వలేదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, భవిష్యత్తులో పని భారాన్ని తగ్గించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఏప్రిల్ 12 జరగబోయే ఈ సదస్సు ఇందులో కాంట్రాక్ట్ వర్కర్సు, పర్మనెంట్ వర్కర్సు అందరూ కూడా ఉన్నటువంటి ఈ ఉన్న ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్లో కంప్యూటర్ ఆపరేటర్సు, అలాగే రీడర్సు, షిఫ్ట్ ఆపరేటర్సు, వాచ్మెన్సు ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మరి రేపు ఈ సదస్సుకి తప్పనిసరి హాజరవ్వాలి. ఏవైతే జాయిన్ అవుతుందో ఈ షిఫ్ట్ ఆపరేటర్ అందరూ కూడా ఆ ఉన్నటువంటి సమాన పని సమాన వేతనం కూడా అందరికీ వేరియేషన్ లేకుండా జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ విజయవంత ఈ సదస్సును అందరూ కూడా జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఇది ఉండిపోకుండా అందరూ కూడా సెలవు పెట్టి ఆ రోజు ఈ యొక్క సభను విజయవంతం చేస్తారని కోరుకుంటూ నా పేరు ప్రేమ చంద్రశేఖర్, రీజనల్ అధ్యక్షుడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు గత కొన్నేళ్లుగా ఈ డిపార్ట్మెంట్లో వెట్టి చాకరీ చేయించుకొని సమాన వేతనం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా విద్యుత్ రంగంలో పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఎన్నో ఏళ్ళుగా ఖాళీ పోస్టులు శాంక్షన్ చేయలేదు. విపరీతమైన పన్ను ఒత్తిడికి గురవుతున్నారు. పాత పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇస్తామని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా చూస్తామన్నారు, కానీ అది కూడా అమలుపరచలేదు. ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా విద్యుత్ సంస్కరణలో భాగంగా అదానీ అంబానీలకు కట్టబట్టే ఈ పీపీఎల్ రద్దు చేయాలని, మరి భవిష్యత్తులో ఈ శాంక్షన్ పోస్టులన్నీ ఇచ్చేసి ఉద్యోగులపై పరివారాన్ని తగ్గించాలని తెలియపరుస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.